బ్రో, రెడీ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్ సైన్యం అని అంటున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అండ్ ఈ వార్ ఎలా ముందుకెళ్తుంది? అంటే ఆల్రెడీ ముగిసిపోయిందని అంటున్నారు. బట్ ఏంటంటే తర్వాత కూడా వాళ్ళైతే మాత్రం 2-3 సార్లు డ్రోన్ అటాక్స్ అయితే జరిగాయి. ఎంత చేసినా కూడా పాకిస్తాన్ వాళ్ళ దుర్బుద్ధి ఏంటి, వాళ్ళు ఎంత నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు క్లియర్గా అది ఎప్పటికున్నా బయటికి రావాల్సింది తెలిసింది కూడా ఇప్పుడు. అయితే రీసెంట్గా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి సైన్యం యొక్క ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్, అదేవిధంగా నావిక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. సో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళకు తెలియకుండానే కొన్ని నిజాలు ఒప్పుకోవడం జరిగింది. సో అప్పట్లో 2019లో పుల్వామా అటాక్ జరిగింది. మన 40 మంది భారత సైనికులు చనిపోయారు. సో అప్పుడు కావచ్చు, రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ అటాక్ లో కావచ్చు, వీటన్నిటికీ అటాక్ల వెనకాల పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సో అక్కడ ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తారు, ఓకే, తర్వాత దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ఖచ్చితంగా పాకిస్తాన్ అని. అంటే ఉందా లేదని డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా ఉన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో టెర్రరిస్ట్ వాళ్ళకి వాళ్ళు సహాయం అయితే చేస్తారనమాట. ఇది అందరికి తెలిసిన విషయం. అంటే దీన్ని హైకమాండ్ పక్క కంట్రీలకు ముందు దీన్ని నిరూపించాలంటే ప్రూఫ్స్ దొరకట్లేదు. అదే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దాని వెనకాల ఉన్నారో లేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు అటాక్ చేసేది ఎవరు? ఉగ్రవాదులు. సో వాళ్ళు ఏం చెప్తారు, దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఉగ్రవాదులు, కావాలంటే మీరు దాన్ని ఏమైనా చేసుకొని మీకు ప్రూఫ్స్ ఉన్నాయా, మేము చేపించామని అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. రీజన్ కూడా అదే మాట చెప్పారు, మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, కావాలనుకుంటే ఇంటర్నేషనల్ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలోనే ఔరంగజేబ్ అహ్మద్, సో ఈయన ఏం చెప్పాడంటే, అప్పట్లో పుల్వామా అటాక్లో భారత్కి మనము వ్యూహాత్మకంగా ఏదైనా ఒక ప్లానింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక విషయాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాము అని ఆయన చెప్పడం జరిగింది. సో దీని వెనకాల మీనింగ్ ఏంటి, వాళ్ళ వ్యూహాత్మకంగా అంటే వాళ్ళు వ్యూహాత్మకంగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది భారత్కి తెలిసేలా ప్రయత్నం చేశాము అంటే, సో ఖచ్చితంగా దాని వెనకాల వాళ్ళు ఉన్నట్టే కదా, క్లియర్గా అర్థమైపోతుంది. సో మొత్తానికి వాళ్ళే ఒక నిజాన్ని మాత్రం ఒప్పుకున్నారు. ఇక్కడ 40 మంది మన భారత సైనికులు చనిపోవడానికి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళే కారణం. మొన్న 20 మంది అమాయకులు చనిపోవడానికి వాళ్ళే కారణం. సో ఇక మీదట మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు అని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా తేల్చి చెప్పేసింది. సో పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా అంటే, మోడీ గారు కూడా మొన్న ఒక మాట అన్నారు, ఈ ఫ్యూచర్లో కానీ మరోసారి టెర్రర్ అటాక్స్ జరిగితే మాత్రం ఇంకా మేమేం చెప్పం, డైరెక్ట్ అటాక్, ఇంకా మళ్ళీ మాట్లాడుకోవడాలు లేదంటే స్ట్రైక్స్ చేయడాలు, సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా అది ఇంకా యాక్ట్ ఆఫ్ వార్ కిందకి వచ్చేస్తుంది అని చెప్పి. ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి అనేది మారదు. మనం ఇప్పుడు కుక్కతో ఒక వంకర అంటాం కదా, ఇంత పెద్ద రాయి కట్టినా కూడా దాన్ని తీసేసి అది మళ్ళీ వంకరనే అవుతుంది. మొన్న సాయంత్రమే మాట్లాడుకొని అంతా అఫీషియల్ గా అందరూ స్టేట్మెంట్ ఇచ్చేసుకున్న తర్వాత కూడా తర్వాత మళ్ళీ 9 గంటలకి మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడం అనేది దీన్ని ఏమని చెప్తారు? ఒక్కసారి బుద్ధి వంకర పోయినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. కాకపోతే ఇంకా వాళ్ళు ప్రజెంట్ అయితే ఒక ఇష్యూ జరిగింది, అటాక్ చేసాం, దానికి వాళ్ళు తట్టుకోలేకపోయారు కాబట్టి ఇక మీదట ఆపేద్దామని ఒక అలా ఉంటారంటే అఫీషియల్స్, ఐ మీన్ పాకిస్తాన్ అఫీషియల్స్, ఆర్మీ ఆఫీసర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి, ఐ మీన్ అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి, అదే ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి, మేము ఇండియాలో అటాక్ చేసినాము, మేము ఇండియాలో ఇది కాల్ చేసాము, ఇది పేల్ చేసాము అంటున్నారు. అరే జనాలు ఏమన్నా మరీ అంత అవగాహన లేకుండా ఉన్నారా? కూడా అన్ని న్యూస్ ఛానల్ చూస్తూనే ఇంటర్నేషనల్ మీడియా అంతా ఎవరు నష్టపోయారని క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. సో ఒక సామెత కూడా ఉంటది, అన్ని ఉన్న ఆకేమో అణిగిమణిగి ఉంటది, ఏం లేనాక ఎగిరేరు పడతా అని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు. మనం అన్ని చేసాం కాబట్టి సైలెంట్ గా ఉన్నాం కాబట్టి అందరికి తెలుస్తుంది. సో దీన్ని నిజాన్ని అయితే ఎవరు మార్చలేరు. సో అది కూడా నిజమే కాబట్టి పుల్వామా అటాక్ కావచ్చు, మన జరిగిన పెహల్గామ్ అటాక్ కావచ్చు, మొత్తం మీద మన ఇండియాలో ఎక్కడెక్కడైతే అటాక్స్ జరిగాయో ప్రతి ఒక్క అటాక్ వెనకాల కూడా, ప్రతి ఒక్క ఉగ్రవాది వెనకాల కూడా పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రపంచంలో అన్ని దేశాలకి తెలిసిన విషయమే. సో ఏదైతే ఉగ్రవాదాలు మూకలు ఉంటాయో ఖచ్చితంగా ఈ ఉగ్రవాద సంస్థలని మొత్తం కూడా పాకిస్తానే పెంచి పోషిస్తుంది, దీంట్లో నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన దేశాన్ని ఒక శత్రు దేశంగానే చూస్తున్నారు. సో ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు మారారా అనుకుంటే ఖచ్చితంగా మారలేదని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూడా ఊరుకునే ఇంకా ప్రసక్తి లేదు. ఎన్ని రోజుల పాటు ఇప్పుడు సహనం కోల్పోయారు. ఒక్కసారి చిన్న కవింపు చర్యలు చేసినా కూడా మీ మీద ఖచ్చితంగా అటాక్ చేస్తామనే విధంగా చెప్పేశారు.